వ్యూస్ ఇప్పుడు మనం సరస్వతి పార్క్ అనే ప్లేస్లో ఉన్నామండి. సరస్వతి పార్క్ అంటే ఒకప్పుడు చాలా ఫేమస్ అండి ఈ పార్క్. అంటే పక్కనే జగదాంబ సెంటర్, జగదాంబ థియేటర్ కోసం తెలియని తెలుగువాడంటూ విశాఖపట్నం వాసంటూ ఎవరు ఉండరు. సో ఇలాంటి ప్రాంతంలో ఒక రద్దీ ప్రాంతంలో ఉన్నాం. నేను రాజీవ్ గాంధీ గారు ఇద్దరు ఉన్నాం. సో ఇక్కడ నాకు ఒక రకరకాల హోటల్స్ చాలా ఉన్నాయి. నాకెందుకో ఈ హోటల్ బాగా సింక్ అవుతుంది, రాజధాని అని. ఎందుకు సింక్ అవుతుందంటే వైసీపీ వాళ్ళు నెక్స్ట్ అధికారంలోకి వస్తే విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తామంటున్నారు. అవునా కదా సార్? అంతే కదా? అంతే. సో ఇదే రాజధాని హోటల్కి వెళ్ళి అసలు ఇందాక మనం అనుకున్న ఛాలెంజ్ ఆక్యుపెన్సీ ఎలా ఉంది, జనాలు వచ్చారా లేదా, మీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారా లేదా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సో రాజధాని హోటల్కి వెళ్దాం. ఓకే అండి, రండి. వ్యూస్ ఇప్పుడు మనం రాజధాని హోటల్ లోపలికి వెళ్తూ ఉన్నామండి. సో లోపలికి వెళ్ళి అక్కడ పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రండి సార్. రాజీవ్ గాంధీ గారు సార్, నమస్తే సార్. ఇక్కడ యువ నాయకుడు రాజీవ్ గాంధీ గారు తెలుసా మీకు? మీకు తెలుసా? నాకు తెలియడం ఏంటండి, వెల్ నోటెడ్ పర్సన్ విశాఖపట్నంలో, యూత్ కింగ్ లీడర్. అంతకన్నా ఇంకేం చెప్పగలం? వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర అధికార ప్రతినిధి, ఏ టీవీ ఛానల్లో సుదీర్ఘంగా ప్రసంగించగలిగే సమర్థుడు, యువ నాయకుడు. రేపు రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ప్రజలు కూడా మంచి ఉన్నత భావాలతో పనిచేస్తాడు. సరే సార్. రాజీవ్ గాంధీ గారు మీ మిత్రులని ఇప్పుడే మాకు తెలిసింది, లేకపోతే ముందు తెలిస్తే ఇక్కడికి వచ్చేవాడిని కాదు. ఎందుకంటే నేను ఆయన ఒక ఛాలెంజ్ చేసుకున్నాం. ఏంటి అంటే, మా ఛాలెంజ్ ఏంటంటే ఇక్కడ 4వ తారీఖు తర్వాత అంటే 9ని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పి వైసీపీ నాయకులు అందరూ అనుకుంటూ ఉన్నారు. సో దానికి తగ్గట్టు ప్రణాళికాబద్ధంగా కొన్ని పనులు కూడా జరుగుతున్నాయని బయట వినిపిస్తుంది. దాని మీద నేను ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఒక ఛాలెంజ్ చేసాం. అంటే ఇక్కడ ఏదైనా హోటల్కి వెళ్ళి అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఆక్యుపెన్సీ ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి ఇక్కడ వరకు వచ్చామండి. మీరు ఈ హోటల్ ఓనరా సార్? అవునండి, నా పేరు ఉమామహేశ్వరరావు. నేను 1 టౌన్ ఎక్స్ కార్పొరేటర్. ఓకే, ఎక్స్ కార్పొరేటర్ గారు. సార్, హోటల్ ఫీల్డ్ అంటే రకరకాల ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి కదా. సరే, మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో మీకు చెప్పాం ఆల్రెడీ. సార్, ఇక్కడ పరిస్థితి ఎలాగుంది? విశాఖపట్నంలో ఇప్పుడు హోటల్స్ అన్నీ బుక్ అయిపోయి, సో వైసీపీ నాయకులందరూ విశాఖపట్నం మీద దాడి చేస్తున్నారు. అంటే ప్రేమ దాడి అనుకోవచ్చు. అంటే దాడి అంటే వేరే విధంగా కాదు. సో ఎందుకంటే ఇక్కడ 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఇలాగని వినిపిస్తుంది కదా. సో మీ ఇక్కడ ఆక్యుపెన్సీకి సంబంధించి ఎలా ఉంది సార్? జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అనుకుంటున్న విషయం. అది ఒకటి భాగంగా కాకుండా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం అనేది పెద్ద నగరం. ఆంధ్రప్రదేశ్కే గొప్ప నగరం విశాఖపట్నం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు 4వ తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తాను అనేది ఒక 20 రోజులు, నెల రోజుల క్రితం ఆయన స్వయంగా ప్రకటించిన సందర్భాలు అయితే మేము చూసాం. ఆ సందర్భంలో ఆయన ముందే డేట్ ప్రకటించారు. 4వ తారీఖు కౌంటింగు, 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అని. ప్రజలు కూడా ఆయన ప్రమాణ స్వీకారంకి 9వ తారీఖు విశాఖపట్నంలో జరుగుతుందని ప్రజలు కూడా చూస్తున్నారు. యాక్చువల్గా విశాఖపట్నం అనేది ఒక అందమైన నగరం. చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా మేము చిన్నప్పుడైతే మెడ్రాస్ కానీ, హైదరాబాద్ కానీ, బొంబాయి వంటి నగరాలు, కలకత్తా లాంటి నగరాలు సెలవులు వస్తే వెళ్ళేవాళ్ళం, మేము ఎంజాయ్ చేసేవాళ్ళం. అలాంటి నగరాలకి ధీటుగా ఈరోజు విశాఖపట్నం తయారవుతుంది. ఈ తయారవుతున్న సందర్భంలో మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సరానికే 3 రాజధానులు, 3 ప్రాంతాలు, నగరం, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే వేరు ప్రాంతాల్లో న్యాయ రాజధాని, విశాఖపట్నం రాజధాని, శాశ్వత రాజధాని, ఇలాగా సెక్రటరేటు విజయవాడ అనే 3 ప్రాంతాలకు విభజించి ప్రాంతాల వారీగా డెవలప్మెంట్ చేస్తే సచివాలయం విజయవాడలో ఉండి, కర్నూలులో న్యాయ రాజధాని విశాఖపట్నంలో ప్రాంతంలో పెడితే రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని మహోత్తరమైన ఆలోచనతో విభజించి. అంటే కాదు మీరు చెప్తుంది అదే. అంటే ఇది జనంకి అందరికీ తెలిసిందే కదా. నేను అడుగుతున్నాను స్ట్రైట్ అవే, మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. విశాఖపట్నం రాజధాని అనగానే మీకేమనిపించింది ఒక విశాఖపట్నం వాసిగా? నాకైతే మహోత్తరమైన అవకాశం అయితే నేను భావిస్తున్నాను. నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను.
ఎప్పుడో మనకు ఒక 15-20 సంవత్సరాల క్రితం విశాఖపట్నాన్ని డెవలప్మెంట్ దిశగా చూస్తే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాజధానిలో హైదరాబాద్ ఒకటే డెవలప్మెంట్ చేశారు. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖపట్నం బే ఆఫ్ బెంగాల్ ఉంటుందా, మనకు విశాఖపట్నానికి అందమైన నగరం కూడా అరకు వ్యాలీ ఉంది. తమిళనాడుకి ఊటీ ఎలాగో విశాఖపట్నం ఆంధ్ర ప్రాంతంలో అరకు వ్యాలీ అలాంటిది. అలాంటి చూడదగ్గమైనవి, ఆనందించదగినవి ఈ సెలవుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు విశాఖపట్నాన్ని ఎంచుకుంటున్నారు. సరే, అంటే కాదు, ప్రజలందరూ ఇక్కడికి వస్తారు, టూరిస్ట్ స్పాట్ ఇవన్నీ సరే. దీనికోసం ఇంకా కూలంకషంగా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే నేను అడుగుతుంది, మీరు విశాఖపట్నం వాసిగా విశాఖపట్నం రాజధాని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, అంతేనా? అంతేనండి. అలాగే సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎలక్షన్ ముందే ప్రకటించారు, నేను ఇంకోసారి ముఖ్యమంత్రి అవుతాను అని ప్రగాఢ విశ్వాసం ప్రకటిస్తూ, నేను ముఖ్యమంత్రిని అయితే విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాను 9వ తారీఖు అన్నారు. అది వినగానే మీకేమనిపించింది, ఒక విశాఖపట్నం వాసిగా, ఒక హోటల్ ఓనర్గా? నాకైతే చాలా ఆనందించదగ్గ విషయం అండి. ముఖ్యంగా రాజధాని విశాఖపట్నం అవుతుంది అంటే 2 6 దీని విలువ పెరుగుతుంది, నగరం అభివృద్ధి చెందుతుంది. కొంతమంది రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఇతర పార్టీ నాయకులు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారే తప్ప విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది, మన నగరం ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదుగుతుందనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కానీ కొంతమంది దుష్టశక్తులకైతే ఇప్పుడు మనకి ఈ భూములు ఆక్రమించేస్తారు, అది పోద్ది ఇది పోద్ది అనే మాట అది వాస్తవం కాదండి. అది తప్పుడు, ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు? ప్రచారం అండి అది తప్పుడు ప్రచారం ఖచ్చితంగా. ఎందుకంటే అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నానంటే విశాఖపట్నం ఎప్పుడో అభివృద్ధి చేయవలసిన రాజధాని. కానీ కనీసం జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో 1.5 సంవత్సరం కరోనాకే లాస్ అయిపోయింది. కరోనాలో వస్తున్న విపత్తులను ఎదుర్కొన్న ఏకైక మౌనగాడైతే జగన్మోహన్ రెడ్డి గారు అయితే నేను భావిస్తున్నాను. సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేసిన తర్వాత ఇక్కడ వైసీపీ నాయకులు అందరూ ఆల్మోస్ట్ ఇక్కడ అంటే హోటల్స్ అంటే ఆ సమయానికి వాళ్ళకి అకామిడేషన్ దొరుకుతుందో లేదో అని చెప్పి చాలా ముందస్తుగానే ఇక్కడికి వచ్చేసరని వార్తలు వస్తున్నాయి. సో అందులో భాగంగా అందులో నిజాలు నిర్ధారించుకోవడం కోసం మీ వరకు వచ్చాం. మీ హోటల్ ఆక్యుపెన్సీ ఎలా ఉందండి? ఇప్పుడు ఫుల్ అయిపోయిందా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే విశాఖపట్నం మార్చి ఏప్రిల్ మే జూన్ వరకు ప్రతి ఇయర్ సమ్మర్ సీజన్లో విపరీతంగా ఒక 100 హోటల్స్ ఉన్నాయనుకోండి. ఈ చుట్టూ డాబా గార్డెన్స్ ప్రాంతంలో 100 హోటల్స్ ఉంటే 65% ఎప్పుడు ఆక్యుపెన్సీ ఉంటుంది సార్. ఈ సమ్మర్ వెకేషన్స్ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో పెడతారని ప్రకటించిన వెంటనే 65% కాదు 150%, 100% ఫుల్ అయిపోయి నాకు ఒకరోజైనా వేకెన్సీ ఇవ్వండి హోటల్ వెనకాతలు తిరుగుతున్న సందర్భాలు అయితే మా హోటల్లో అయితే 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఖాళీలు లేవు. ఈ రోజు నడుస్తున్నాయి. 10వ తారీఖు వరకు ఖాళీలు లేవు. 10వ తారీఖు వరకు ఎందుకు లేవు అంటే 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అయ్యి తర్వాత విశాఖపట్నం అంతా తిరుగుదామని అంటే చూసి ఆహ్లాదపరంగా ఉండే విశాఖపట్నాన్ని సందర్శిద్దామనే నాయకులు, కార్యకర్తలు, ప్రజలు విశాఖపట్నం అందాలని చూడడానికి కూడా తరలి వస్తున్నారు. రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కూడా 2 రోజులు ఉండడానికి రిక్వెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని. కానీ మా హోటల్స్ అన్నీ కంప్లీట్ ఫుల్ అండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం వలన విశాఖపట్నం రాజధాని అవుతుందని మేమైతే ఆశాజనకంగా ఉన్నాం. ఇంకా అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం తర్వాత ఏ నగరమైనా అభివృద్ధి చెందుతున్న ఆశతో మేము ఉన్నాం. ఏమంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పక్కాగా అధికారంలోకి వస్తున్నారని భావిస్తున్నారా? ఒక ప్రజలుగా అడుగుతున్నాను, అంటే ఒక పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి? రాబోతున్నారా అని భావిస్తున్నారా మీరు? ఆయన మొదటి నుంచి 175కి 175 సీట్లతో అధికారం చేపడుతున్నాము అనేది నినాదంతో మొదటి నుంచి. ఎందుకంటే ఆయన పేద ప్రజలకు అందిస్తున్న నవరత్నాల పథకాలే ఆయన గెలిపిస్తాయి అంటున్నాడు ఆయన. అంటే మేము టీవీలో చూస్తున్నాం. ప్రతిపక్షాలకైనా నేను మీకు సేవ చేశాను, మీరు ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందితేనా నాకు ఓటు వేయండి అని అడుగుతున్నారే తప్ప నేను ముఖ్యమంత్రిగా బాగా పనిచేశాను నాకు ఓటు వేయండి అని ఏనాడు అడగట్లేదు. అది గొప్ప విషయమే. దాన్ని అనుగుణంగా భావిస్తే లబ్ధి పొందిన ప్రతి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపిస్తారని అయితే ప్రజలు అనుకుంటున్నారు, నేను అనుకుంటున్నాను. ఆ ఆలోచనలతోనే
రేపు 4వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో విశాఖపట్నమే కాకుండా రాష్ట్రమంతా భారీ మెజార్టీతో గెలిచి 9వ తారీఖు ప్రమాణం స్వీకారం చేస్తారని మహోత్సవం విశాఖపట్నంలో పెడతారని మేము కూడా చాలా ఆనందోత్సవాలతో విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం పెట్టినట్లయితే ఆ రోజే రాజధాని ప్రకటిస్తారని కూడా మేము ఆశాభావంతో ఉన్నాం. మీరు ఈ హోటల్ పెట్టి ఎంతకాలం అయిందండి? ఈ రాజధాని హోటల్ పెట్టి హోటల్ పెట్టి 5 years అయిందండి. 5 years. అంటే అప్పట్లో మీరు యాదృచ్ఛికంగా పెట్టారా, లేకపోతే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకోసారి సీఎం అవుతారు, ఆయన ఇక్కడ విశాఖపట్నాన్ని రాజధాని అని చేస్తారని చెప్పి రాజధాని అని పేరుతో హోటల్ పెట్టారా? మంచి విషయం మాట్లాడారు, మంచి విషయం అడిగారు. నేను యాక్చువల్గా నా నేటివ్ విజయనగరం. నేను లా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ బంగారు వ్యాపారం చేస్తూ బిల్డర్గా మారి ఇక్కడ మంచి స్థలం ఉంది సెంటర్లో, మంచి హోటల్ కొడదాం అనేది ఆలోచనతో హోటల్ కట్టాను. కట్టిన తర్వాత రాజధాని అనే పేరు యాదృచ్ఛికంగా వచ్చిందే తప్ప రాజధాని అవుతుంది అనే ఆలోచనతో నేను పెట్టలేదు. ఆ రాజధాని యాదృచ్ఛికంగా భగవంతుని యొక్క ఆశీర్వాదంతో రాజధాని అనే హోటల్ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్నే రాజధాని చేయడం మా హోటల్కి ఎంతో పేరు వస్తుందని మేము భావిస్తున్నాం. సార్ ఇప్పుడు ఇక్కడ మొత్తం యాక్చువల్గా సమ్మర్లో 65% ఆక్యుపెన్సీ అయ్యేది విశాఖపట్నంలో హోటల్స్ అని. మా హోటలే కాకుండా చాలా హోటల్స్ ఈసారి 150% ఆక్యుపెన్సీ అనేది, అంటే 100 మించేసి ఇంకో 50% ఇంకా మాకు ఎంక్వైరీస్ వస్తూ ఉన్నాయి, నడుస్తున్నాయి. ఒక్కరోజైనా జూన్ 9వ తారీఖు మాకు ఒక్కరోజైనా ఇవ్వండి అని చెప్పి ఇందాకలో కొన్ని మాటలు అయితే చెప్పారు మీరు. సో మీరు చెప్పిన మాటల్లో నిజమేంతో ఒక్కసారి రిజిస్టర్ చూపిస్తూ మాకు చెప్పే ప్రయత్నం చేయగలరా? మా మేనేజర్ ఉన్నారు. మొత్తం రేపు 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు కంప్లీట్ ఫుల్. 4వ తారీఖు నుంచి కాదు 2వ తారీఖు నుంచే మా రిజిస్టర్డ్ కావాలంటే వెరిఫై చేసుకోండి. ఒకసారి చూద్దామండి, రండి. రిజిస్టర్డ్ కూడా ఖచ్చితంగా రిజిస్టర్లో కూడా అన్ని ఏ రోజు ఎవరెవరు ఆక్యుపెన్సీ ఉంటుంది, ఏ ఊరు నుంచి వస్తున్నారు ఆక్యుపెన్సీ. రాజీవ్ గారు మీరు కూడా అటువైపు వెళ్ళండి, ఎందుకంటే మీతో నేను చేసిన ఛాలెంజ్ కాబట్టి అది చూద్దామని. చెప్పండి సార్. సో మీరు 2వ తారీఖు నుంచి మా రిజిస్టర్ వెరిఫై చేయండి. 2వ తారీఖు నుంచి 10వ తారీఖు ఒకసారి హోటల్ రాజధాని అది తీయండి. హోటల్ రాజధాని గ్రాండ్. సో ఇవన్నీ రిజిస్టర్ అయిపోయినాయండి, రిజిస్టర్డ్ అయినవండి. కంప్లీట్గా ఆక్యుపెన్సీ కూడా ఏ రోజు ఎంతమంది రూమ్లో ఉంటున్నారు, రూమ్కి 2 ఎక్స్ట్రా పర్సన్ ఎంత అనేది ప్రతిదీ విత్ ఫొటోస్తో కూడా తీసి రిజిస్టర్లో ఎంట్రీ చేసిన తర్వాత రూమ్లోకి అలౌ చేస్తామండి. కాబట్టి రేపు 10వ తారీఖు వరకు కంప్లీట్ ఫుల్. సార్ ఇప్పుడు 10వ తారీఖు వరకు ఇక్కడ చాలా మంది వస్తున్నారు, కంప్లీట్గా ఫుల్ అయిపోయిందని అన్నారు కదా, ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల నుంచి, అంటే మామూలుగా జనరల్గా అడుగుతున్నాను, అంటే మీరు కంప్లీట్ మీరు చెప్పింది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ విశాఖపట్నం ప్రమాణ స్వీకారాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు 8వ తారీఖు ఉదయం కల్లా దిగుతున్నారండి. 8 నుంచి 10వ తారీఖు ఉదయం వరకు కంపల్సరీగా ఉంటారు. ఇంకా మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ ఒక్కరోజు ఉంటాం, సార్ ఒక్కరోజు ఉంటాం అని. ఆ సందర్భాన్ని బట్టి మేము 11, 12 తారీఖు బుకింగ్లు చేసిన వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వాలి కదా. ప్రమాణ స్వీకారంకి వస్తున్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని కొంతమందికి మేము బుకింగ్ కూడా చేసుకోవడం మానేసాం. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ అభిమానులు అంత రిక్వెస్ట్ చేస్తున్నందుకు వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో కాబోతున్న రాజధాని హోటల్కు మేము ఉన్నాము అనేది వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుందనే ఉద్దేశంతో ఫస్ట్ ఈ ప్రమాణ స్వీకారం చేసుకుంటాను అనే నాయకులకి అభిమానులకి ముందు రిజిస్టర్లో ఆక్యుపై చేసి ప్రతి పేరు కూడా రాసి ఫుల్ చేసి ఉంచామండి. సార్ ఇక్కడ ఇప్పుడు ఇంతమంది వస్తున్నారు కదా, వీళ్ళు అంటే ఏ ప్రాంతం నుంచి ఎక్కువ, రాయలసీమ ప్రాంతం నుంచా, కోస్తా అంటే ఈ గోదావరి ప్రాంతాల నుంచి, ఎలాంటి ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వస్తున్నారు? ఎక్కువ మంది కడప, కర్నూలు, అనంతపురం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి 8వ తారీఖు ఉదయం వచ్చేస్తున్నారండి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి కూడా 9వ తారీఖు ఉదయం కల్లా ఉంటున్నారు. కాబట్టి మా హోటల్కి రాజధాని అవుతున్న సందర్భంలో 100%, 150% ఫుల్ ఆక్యుపెన్సీ అడుగుతున్నారంటే మాకు ఆనందంగా ఉంది. సరే అండి, ఇప్పుడు జూన్ 9ని అంటే వైసీపీ నాయకులు చాలామంది అభిమానులు చెప్పినట్టు జూన్ 4వ తారీఖున ఫలితాలు ప్రకటిస్తారు కదా,
సో అందులో వైసీపీ ఘన విజయం సాధించి ఒకవేళ ఇక్కడ జూన్ 9న జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం వస్తే ఆయన అదే ప్రమాణ స్వీకారోత్సవంలో రాజధానిగా విశాఖపట్నం అంటే ఆల్రెడీ ప్రకటించారు 3 రాజధానులని, కానీ దాని మీద ప్రాపర్గా ఒక డెసిషన్ తీసుకొని ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటే ఒకవేళ ఉంటే అలాంటిది వేళ మీరు వింటే అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? విశాఖపట్నం రాజధాని అయితే చక్కగా బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుంది, ప్రజలకి ఎంతో మేలు జరుగుతుంది. ఉత్తరాంధ్ర ప్రజలకు ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఇటు అనకాపల్లి జిల్లా నాయకులకు కానీ పాడేరు అరుకున్న ప్రాంత ప్రజలకి ఎక్కువ మందికి సాఫ్ట్వేర్ రంగం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. చుట్టుపక్కల ప్రాంత పిల్లలు హైదరాబాదు, చెన్నై, బెంగళూరు నగరాల్లో వెళ్లకుండా రాజధాని అయితే ఫ్యూచర్లో యువత భవిష్యత్తు బాగుంటుందని అయితే నేనైతే ఆలోచిస్తున్నాను, నమ్ముతున్నాను, ప్రగాఢ విశ్వాసంతో నమ్ముతున్నాను. కాబట్టి నా కోసం కాకుండా మా కోసం కాకుండా యువతకి ప్రాధాన్యం బ్రహ్మాండంగా ఉంటుంది. వలసదారులకు కూడా పై రాష్ట్రాలు వెళ్లకుండా, పై దేశాలు వెళ్లకుండా విశాఖపట్నం అభివృద్ధి చెందితే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా వెలుగొందుతుందని నేను ఆలోచన వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రండి సార్. రాజీవ్ గారు, సో ఇందాకలా మన ఛాలెంజ్ ఏదైతే ఉందో, సో ఈ జగదాంబ జంక్షన్ నేనే సజెస్ట్ చేశాను. సరస్వతి పార్క్ అంటే ఈ పార్క్ చూడగానే నాకు ఏదో కొంచెం బాగుంటుంది, అప్పుడప్పుడు వచ్చి కూర్చుంటూ ఉంటాను. సో అనుకోకుండా ఈ హోటల్ కనిపించింది. రాజధాని అనగానే రాజధాని ఎందుకంటే మీరు విశాఖపట్నం రాజధాని అని చెప్పి చాలాసార్లు చెప్తూ ఉన్నారు, గంటాపదంగా చెప్తూ ఉన్నారు. ఈసారి పక్కగా రాజధాని పనులు అన్నీ చేస్తారు ఆయన, ఇంకా రాజధాని విశాఖపట్నం రూపురేఖలు మారిపోతాయని చెప్తూ ఉన్నారు. సో రాజధాని హోటల్లోనే కనుక్కుంటే బాగుంటుందని చెప్పి నేను వచ్చాను. సో ఈ ఛాలెంజ్లో మీరు గెలిచారు. మేం గెలవడం కాదండి, విశాఖపట్నం ప్రాంతం గెలిచింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గెలిచిందని నేను భావిస్తాను. ఎందుకంటే ఇక్కడ రాజధాని అనే కాదు, తరతరాలుగా కూడా ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం వెనకబాటుకు గురైంది. ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తానికి అనగదొక్కారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మాత్రమే ఉత్తరాంధ్రలో ప్రతి సమస్యని పరిష్కరిస్తూ ఈరోజు విశాఖపట్నాన్ని ఒక ప్లాట్ఫామ్గా, ఒక బేస్గా తీసుకుని రాష్ట్రాన్ని మొత్తం అభివృద్ధి చేయాలంటే విశాఖపట్నం లాంటి ఒక మహానగరాన్ని రాజధానిగా పెట్టుకుంటే దాని యొక్క ప్రతిఫలం రాష్ట్రం మొత్తం మీద కూడా ఉంటుందనేటువంటి గొప్ప ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు ఇక్కడ పరిపాలనా రాజధాని ఉండాలనుకున్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. జూన్ 9వ తారీఖున ఉదయం 9:38 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయినటువంటి విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. యూస్ అదే మనం ఇప్పుడు హోటల్ నుంచి బయటకు వచ్చాం, రాజధాని హోటల్ నుంచి. సో యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ విశాఖపట్నంలో జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో, అంటే విశాఖపట్నంలో హోటల్స్ అన్నీ బుక్ అవుతున్నాయి. సో వైసీపీ నాయకులు, అభిమానులు అందరూ ఏదైతే జూన్ 9న అంటే వాళ్ళ నాయకుడు గెలవబోతున్నారు, ఇక్కడ నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని ఏదైతే ప్రచారం జరుగుతుందో దానికి సంబంధించి నిజాలు నిర్ధారణ చేసుకోవడం కోసం నేను కొండ రాజీవ్ గాంధీ గారు ఇద్దరం వెళ్ళాం. సో ఇక్కడ హోటల్ ప్రతినిధి ఆయన ఓనర్తో కూడా మాట్లాడామండి. సో ఆయన అయితే మనకి రిజిస్టర్స్ ఇవన్నీ చూపించడం కూడా జరిగింది. అలాగే ఇక్కడ ఎలా జరుగుతుంది, ఏంటి ఆక్యుపెన్సీ ఎలా ఉంటుంది, అలాగే ఇప్పుడు ఆక్యుపెన్సీ ఎలా ఉంది, దీనికి కారణం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం అని చెప్పడం అయితే జరిగిందండి. సో రాజీవ్ గారు, సో మీరు చెప్పిన దాంట్లో అంటే ప్రచారంలో నిజం ఉందని అంటే ఇప్పుడు ప్రూవ్ చేశారు. అంటే ప్రచారం అని కాదండి, ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తండోపతండాలుగా విశాఖపట్నానికి జూన్ 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చూడటానికి రావడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, మా పార్టీ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు నిర్ణయించుకున్నారు. అందుకే విశాఖపట్నానికి అందరూ క్యూ కడుతున్నారు. ఒకటి. రెండోది, విశాఖపట్నంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని రాష్ట్ర వ్యాప్తంగా మీ క్యూబ్ టీవీ ద్వారా ప్రజలకు నిజానిజాలు నిగ్గు తేల్చే విధంగా ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసినటువంటి మీకు, మీ ఛానల్ ప్రతినిధులందరికీ కూడా, క్యూబ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం సార్. అలాగే లాస్ట్లోకి వస్తున్నా, ఒకవేళ మీరు అనుకున్నది జరగలేదు అనుకోండి, విశాఖ పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే కూటమి అధికారంలోకి వస్తే ఒకవేళ వచ్చింది అని అనుకోండి, అంటే మీరైతే యాక్సెప్ట్ చేయరు, మీరైతే బలంగా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అంటే ఒక ఊహాజనితమైన ప్రశ్న ఇది నేను మాట్లాడేది. ఒకవేళ కూటమి వస్తే విశాఖపట్నం వాళ్ళ హయాంలో కూడా ఇంకా అభివృద్ధి చెందుతుంది అని భావిస్తారా? లేదండి. ఒకటి, అది జరగదు. బట్ జరగని దాన్ని కూడా మీరు ఊహించి ఒకసారి చెప్పండి అని మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఆడియో ఆ మధ్య రిలీజ్ అయింది. పొరపాటున మనం గెలుస్తున్నాం, అధికారంలోకి రాబోతున్నాం, పథకాలు లేవు, గితకాలు లేవు, చేసేది ఏం లేదు, ఓన్లీ అమరావతిలో మన రియల్ ఎస్టేట్ డెవలప్మెంటే, నాకు భూములు అక్కడ ఉన్నాయి, మీ అందరికీ భూములు ఉన్నాయి,
మీరు ఊహించిన విధంగా ఎనార్మస్ రిటర్న్స్ మీకు సంపాదించి పెడతానని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అదే జరుగుతుంది తప్ప రాష్ట్రాన్నో విశాఖపట్నాన్నో ఈయనలో ఉన్న సంక్షేమాన్నో అభివృద్ధినో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పట్టించుకోడు. కేవలం తన వారు తన సొంత వర్గం వారు అభివృద్ధి కోసం ఆయన పనిచేస్తారు. పొరపాటున దేవుడు ఏమైనా అవకాశం ఇచ్చినా సరే. అంటే ఇప్పుడు మీరు ఆడియో అన్నారు కదండి, అది ఫ్యాబ్రికేటెడ్ ఆడియో, అది యాక్చువల్గా వైసీపీ వాళ్ళు కుట్రపూర్తిగా ఎక్కడెక్కడో వాయిస్లు కలిపి చేసిందని చెప్పి వాళ్ళు కొంతమంది అన్నారండి, అంటే వాళ్ళ నాయకులు. మారుతున్నటువంటి టెక్నాలజీలో వాళ్ళకు వ్యతిరేకంగా ఏది వచ్చినా అది ఫ్యాబ్రికేటెడ్, వాళ్ళకు అనుకూలంగా ఏది ఫ్యాబ్రికేట్ చేసినా అది ఒరిజినల్ అని చెప్పుకునే అవకాశాలు మారుతున్నటువంటి టెక్నాలజీలో భాగం ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఆయన ఏదైనా చెప్పచ్చు, బట్ ప్రజలు ఏది నమ్ముతారో అది ఫైనల్. సరే అండి, అంటే ఇప్పటి వరకు చాలా చర్చించుకున్నాం. జూన్ 4వ తారీఖు ఇంకో 2-3 రోజుల్లో. సో ఏదైతే నేను ఇందాక చెప్పానో నాయకులందరూ చాలా టెన్షన్గా ఉన్నారని, కానీ మీరైతే అసలు మాకు టెన్షనే లేదండి అంటూ ఉన్నారు. సరే, జూన్ 4వ తారీఖున ఫలితం అనేది ఏంటో తేలిపోతుంది. సో ఒకవేళ మీకు అనుకూలంగా వస్తే జూన్ 9ని మళ్ళీ వస్తాను, నేను మీతో ఒక ఇంటర్వ్యూ కూడా చేస్తాను. అప్పుడు విశాఖపట్నం ఎలాగ ఇంకా ముందుకు వెళ్తుంది ఇలాంటి విషయాలు కూడా కూలంకషంగా చర్చిద్దామండి. తప్పకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, నమస్కారం. థ్యాంక్ యూ అండి. వ్యూవర్స్ చూసారు కదండి, కొండా రాజీవ్ గాంధీ గారు ఇప్పుడు మనతో చాలా విషయాలు పంచుకున్నారు. అట్లాగే మనం ఆయన అంటే ప్రచారంలో భాగంగా అంటే బయట జరుగుతున్న ప్రచారంలో నిజాల నిర్ధారణకి అంటే ఎవరు చేయని విధంగా మనం ఇక్కడ ఒక హోటల్కి వచ్చి అక్కడ రిజిస్టర్లన్నీ పరిశీలించడం అంతా జరిగింది. సో ఆ నిజాలన్నీ మన క్యూబ్ టీవీ ప్రేక్షకులకి, తెలుగు ప్రేక్షకులకి చెప్పే ప్రయత్నం అయితే చేశామండి. రాజీవ్ గాంధీ గారు అయితే పక్కాగా మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, మా జగన్ గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ప్రీతమ నాయకుడు ఇక్కడ మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారని ఘంటాపథంగా చెప్తున్నారు. సో ఈ ఇంటర్వ్యూ అనేది ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో చేయాలని చెప్పి ఈ విధంగా చేయడం జరిగిందండి. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్. బై బాయ్.